Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా కూడా ఒకటే మాట వినిపిస్తుంది. 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టాల్సిందనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. నిజంగా అది సాధ్యమవుతుందా? ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అలాగే మూమెంట్స్ చూస్తే నిజంగా పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టే పరిస్థితి మన దగ్గర ఉందా? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు మాజీ ఆర్మీ అధికారి కల్నల్ వివిరావు గారు. సార్ నమస్తే. సార్, ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. అందరిలో కూడా ఇదే ఒక డౌట్ ఉంది. మన దగ్గర ఇంత మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర కూడా బ్రహ్మోస్, తేజస్ లాంటి ఏదైతే మిసైల్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఎందుకు పాకిస్తాన్ దగ్గర మనతో కంపారిజన్ చేస్తే చాలా తక్కువ, కొన్ని నెలల వ్యవధిలోనే అదంతా కూడా ఆక్యుపై చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత వెనక కదండి? వాళ్ళ ఆర్మీ స్ట్రెంత్ 6.5 lakhs, రిజర్వ్స్ తోటి 8 లక్షలు వేసుకోండి. తర్వాత మొత్తం ఒకటే మొత్తం వాళ్ళది. సో ఉగ్రవాదం కొంచెం ఈజీగా సృష్టించవచ్చు. మనదంటారా? మనది 12 lakhs ఆర్మీ టోటల్. అంతేనా? అంటే మీరు చెప్పేది వాళ్ళతో కలిపి, ఉగ్రవాదులతో కలిపి చెప్పేది వాళ్ళ స్ట్రెంత్ కాదండి. ఉగ్రవాదం అసలు తీసేయండి, పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఇందాక ఏమని చెప్పాను, మీరు ఎప్పుడైనా డిఫెన్స్ తీసుకుంటే ఒక మనిషి ఉంటే అటాక్ చేయడానికి 3 మనుషులు కావాలి, 3x కావాలి. అంటే పాకిస్తాన్ సైడ్ ఒక కంపెనీని పొజిషన్ని క్యాప్చర్ చేయాలంటే నాకు ఒక బెటాలియన్ కావాలి. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు బరాబర్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. డిఫెన్స్ అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నారు. తర్వాత మనం పాకిస్తాన్ అంటే చెత్త దేశం అవ్వచ్చు, కానీ వాళ్ళకు ఉన్న విలువ మనం ఇవ్వాల్సిందే. సేమ్ మన స్టాకే, మన బ్రెయినే ఉండేది, దాదాపు మన రక్తమే. 400 ఏళ్ల క్రితమే కొంచెం ఇస్లాం మతం తీసుకోవడం జరిగింది తప్పితే, కానీ సేమ్ బ్రెయిన్ స్టాక్. ఇంకా చెప్పాను కదా, వాళ్ళలో ఇంకా క్యాస్ట్ సిస్టమ్ ఉంది. ఈ చౌదరీ క్యాస్ట్లో రాజ్పుత్ పెళ్ళిళ్ళు అవ్వవు, అలాగే రాజ్పుత్ దాంట్లో చౌదరీస్ వెళ్ళరు. ఒకవేళ లోవర్ క్యాస్ట్లో ఏదైనా సరే లవ్ మ్యారేజెస్ అవుతే, నేను పూంచ్ ఏరియాలో చూసాను, మర్డర్స్ అయిపోయినాయి. సయ్యద్స్ వీళ్ళు ఉన్నారంటే అసలు కార్పెంటర్ని ఇంటికి లోపలికి కూడా రానివ్వరు. మనకంటే అంటరానితనం ఎక్కువ ఉంటుంది. చౌదరి అన్నవాళ్ళు వీళ్ళు మొత్తం అంతా దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈ రోజున కూడా. సార్, పాకిస్తాన్ని ఎలా అయినా సరే ఒక రైట్ పొజిషన్ వచ్చింది, సిచ్యువేషన్ ఉంది, పాకిస్తాన్ని స్మాష్ చేయాలని కొందరు, పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టాలని కొంతమంది, పీఓకేని తిరిగి మన కంట్రోల్లోకి తీసుకోవాలని కొంతమంది. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మనం వెనక్కి తీసుకునే పరిస్థితి చాలా దూరంగా కనిపిస్తుంది. అఖండ భారత్ అనేది అది అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే పాకిస్తాను రూట్స్ లేవండి, అంటే వాళ్ళకి కింద వేళ్ళు లేవు. ఓన్లీ వన్ కారణం ఏంటంటే వాళ్ళు దేశం తయారైంది ఏంటంటే మతం. దాంతో ఏంటంటే వాళ్ళు ఎటు పొలిటికల్గా డెవలప్మెంట్ అవ్వలేకపోయారు. ఎప్పుడైతే డెవలప్మెంట్ అవ్వలేదో ఈ మిలిటరీ టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వాళ్ళకి ఇది కాశ్మీర్ ఇష్యూ దొరికిందో మిలిటరీ టేక్ ఓవర్ చేయడం మొదలుపెట్టింది. సగం పైగా టైము మిలిటరీ రూలర్సే పరిపాలించారు. తర్వాత మన దేశం చాలా డెవలప్ అయిందండి. అంటే వెదర్ మండల్ ఇష్యూలోనో లేకపోతే రిజర్వేషన్స్లోనో ఏదో విధంగా మొత్తం మీద ఎడ్యుకేషన్ కొంచెం డౌన్ క్యాస్ట్లకు కూడా వెళ్ళింది. తర్వాత ఉద్యోగాలు కూడా అంతా యూనిఫై, దాదాపు మంచి పొజిషన్స్కి వచ్చారు ఒక విధంగా చూస్తే. జీడిపి విషయంలో కానీ ఆర్థికంగా కానీ. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ల్యాండ్ రిఫార్మ్స్ విపరీతంగా చేశారు. మా జిల్లాలో అయితే 30 ఎకరాలు ఉన్నవాళ్ళు 10 ఎకరాలకు దిగిపోయారండి. ఎవరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి లేదని ఆ రూలు అందరూ పోయినాయి. ఆ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు మా ఊర్లో పెద్ద రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఇది పాకిస్తాన్లో జరగలేదండి. భుట్టో ఫ్యామిలీ చేతుల్లో ఈ రోజున కూడా 6,000 ఎకరాలు ఉన్నాయి. అంత భూస్వామి ఆయన. ఇంకా రాజరిక వ్యవస్థ నడుస్తుంది, జమీందారీ వ్యవస్థ నడుస్తుంది. తర్వాత ఇంకోటి ఏమైందంటే పంజాబీ ముస్లిమ్స్ ఉన్నారు చూసారా, వీళ్ళందరూ బేసికలీ చౌదరీ ముస్లిమ్స్. వాళ్ళు చౌదరి పేరు రాసుకుంటారు. అలాగే కొంతమంది రాజ్పుత్ ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళ చేతుల్లోనే ఆస్తులు మిగిలిపోయినాయి. వీళ్ళే ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, వీళ్ళే జమీందారులు కింద పొలిటిక్స్లోనూ వీటిలో వచ్చారు. మిగతా వాళ్ళని రానివ్వట్లేదు. సింధ్ అంటారా? సింధ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ, బేసికలీ బిజినెస్ మ్యాన్, మోర్ క్లోజర్ టు మన గుజరాత్ టైప్, మార్వాడీస్ టైప్, వ్యాపారవేత్తలు ఎక్కువ, సింధీస్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అలాగ ఉండిపోయారు. సో బేసికలీ పాకిస్తాన్ అంతా పంజాబ్ నుంచే నడుస్తుంది, ఆర్మీ కానివ్వండి, పొలిటిక్స్ కానివ్వండి. పాకిస్తాన్లో పాకిస్తాన్ పంజాబ్ ఏదైతే ఇప్పుడు మన ఇండస్ రివర్ వెళ్తుందో ఆ స్టేట్ కేవలం భుట్టో ఫ్యామిలీ తప్పించి
ఎవరు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా అవ్వలేదు. పంజాబ్ నుంచే అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఎల్డర్ బ్రదరు, యంగర్ బ్రదరు, తర్వాత పంజాబ్ చీఫ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ కూతురు, వీళ్ళందరూ జమీందారీ వ్యవస్థలో వచ్చిన వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మనకి వాళ్ళకి చాలా తేడా ఉందండి. అంటే మనకి వాళ్ళకి తేడా ఉంది అన్నారు. ఆ. ఏ విషయంలో? అంటే ఇప్పుడు ఇంకా కూడా అక్కడ జమీందారు వ్యవస్థ, జమీందారీ ముఖ్యంగా కొన్ని కుటుంబాలు మాత్రమే అక్కడ రాజ్యాన్ని వెళ్తున్నాయి, ఒక రకంగా అధికారంలో ఉంటున్నాయి. సో మన దగ్గర అలా లేదు. మన దగ్గర చాలా డైవర్సిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏ స్థాయి నుంచి వచ్చారు? నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి గుజరాత్ నుంచి. ఆయన ఎక్కడో ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మిగతా చోట్ల జరగలేదు అది. సో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి ప్రధానిగా మారారు. ఇప్పుడు మన ఇండియా తీసుకోగలదా లేదా అన్నది మీది ప్రశ్న. అది తీసుకునే మనకి క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే మనకి ఎకానమీ డెవలప్ అయింది, వాళ్ళ ఎకానమీ డెవలప్ అవ్వలేదు. ఒకప్పుడు దాదాపు రూపాయి వాల్యూ ఈక్వలెంట్గా ఉండేది. ఇప్పుడు వాళ్ళది 33 పైసా ఈక్వలెంట్గా ఉంది మన రూపాయితో పోలీసు. అది వాల్యూ లేదు. యాక్చువల్గా US డాలర్స్ ఇంకా నడుస్తుంది మన ఇద్దరి మధ్యన కూడా. ఆ విధంగా చూసుకోవచ్చు. తర్వాత ఏమైందంటే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే అన్ని కంట్రోల్లో పెట్టుకుందో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈజ్ ద డిఫాక్టో రూలర్. ముషరఫ్ తర్వాత వాళ్ళు కొంచెం సివిల్ గవర్నమెంట్ని పెడుతున్నారు, కానీ ఎవరు ఎన్నిక అవ్వాలి, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అన్నది వాళ్ళు ముందు నుంచి డిసైడ్ చేస్తారు. నవాజ్ షరీఫ్ అవ్వాలా, లేకపోతే నవాజ్ షరీఫ్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రదర్ని షాబాజ్ షరీఫ్ని చెయ్యాలా, ఒకవేళ షాబాజ్ షరీఫ్ కూడా ఆయన ప్రాబ్లంలోకి వస్తే ఇప్పుడు మరియం షరీఫ్ని తీసుకొస్తారా, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండి నడుపుతున్నారు. లేదంటే మనకు కాదు అని వ్యతిరేకిస్తే లోపల వేయాలా, తీసేస్తారు. ఏది లేకపోతే ఎయిర్ యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లా కూడా చేస్తారు. జనరల్ జియాని ఎయిర్ యాక్సిడెంట్ చేశారు. జనరల్ భుట్టోని ఉరి తీసేశారు. ఏదో చిన్న మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. 25% మన ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎక్కడో దుక్కున ఏదో మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళే ఇప్పుడు కూడా, ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు కూడా. సో ముషారఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేసు పట్టుకుని హ్యాంగ్ చేశారు. అలాగే బెనజీర్ భుట్టోని ఎలక్షన్ క్యాంపెయిన్లో చంపేశారు. సార్, ఇప్పుడు పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్తే సరిపోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఈ ఘటన జరిగిన తర్వాత ఇక మన వైపు ఏదన్నా చేయాలన్నా, మన వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా పాకిస్తాన్ కానీ, అందులో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు కానీ, ఉగ్రవాదులు కానీ ఎవరైనా కూడా చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి, గట్టి చర్య చేయాలి అనేది డిమాండ్ వస్తుంది. ఏం చేస్తే బాగుంటుంది యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం వెనక్కి తీసుకోవాలండి. అప్పటి వరకు ఏదో డిస్ప్యూట్ నడుస్తూనే ఉంటుంది. అఫీషియల్గా కూడా ఈ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనం నైతికంగా బలూచిస్తాన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 1948లో కూడా బలూచిస్తాన్ ఇండియాలో జాయిన్ అవుతానని ఆయన యాక్సెషన్ ట్రీటీ సైన్ చేశారు. మనమే వాటిని రిజెక్ట్ చేసాం. ఎందుకు చేశారు? కాంటిగ్యూస్ జాగ్రఫీ మనకు లేదని, అంటే కలిపి దాన్ని కలుపుకునేటువంటి భూభాగం లేదు, అక్కడ ఉన్న స్వరూపం సరిగా లేదు జియోగ్రాఫికల్ కింద. తర్వాత ఏంటంటే అది వాస్ట్ ఏరియా, తర్వాత పాపులేషన్ చాలా తక్కువ. ఆ రోజుల్లో ఈ మినరల్ వెల్త్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఆ విధంగా నెహ్రూ గారు కొన్ని ఇటువంటి తప్పిదాలు చేశారు. ప్లస్ నెహ్రూ గారికి ఒక ఇంటర్నేషనల్ లీడర్గా పెరగాలని చాలా ఇచ్చి ఉండేది. సో అందుకని ఆయన మధ్య మార్గంగా వెళ్ళేవాళ్ళు, సామరస్యంగా వెళ్ళేవాళ్ళు. అది ఒకటి ఉండేదండి. దానివల్ల మనం వదిలేసాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మంచిదండి. బెలూచిస్తాన్కి. ఓకే. పిఓకేలో అసలు మొత్తం పాకిస్తాన్ ఆర్మీనే ఉంటుంది. మనతో యుద్ధం చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానిక సైన్యం కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ సైన్యం అక్కడ ఉండేది, అంతే కదా సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం పిఓకే మొత్తాన్ని ఎల్ఓసిని దాటేసి నేరుగా వెళ్ళి కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? మొత్తం లేదండి. ఎందుకంటే 5,000 చదరపు కిలోమీటర్లు షాక్షగం వ్యాలీ అంటారు. ఆ షాక్షగం వ్యాలీ 1962లో ఎప్పుడైతే చైనా వారు మనది ఇండియా అయిందో ఇమీడియట్లీ అప్పుడు ఏంటంటే పాకిస్తాన్ గిఫ్ట్ కింద ఇచ్చేసింది చైనాకి. ఇది ఆక్సాయ్ చిన్ అనే ప్లేస్ కాదండి. ఇప్పుడు చైనా నుంచి ఒక రోడ్డు పాకిస్తాన్కి వస్తుంది. అవును, ఒక ఎకనామిక్ కారిడార్ కూడా అక్కడ. యాక్చువల్గా మన ఇండియా మ్యాప్ ప్రకారం పెట్టుకుంటే పాకిస్తాన్కి చైనాకి లింక్ లేదు. కానీ ఈ ఆక్రమిత కాశ్మీర్లో కొంత భూభాగం చైనాకి ఇచ్చేసి ఆ ఏరియా నుంచి ఆ రోడ్డు తీసుకొస్తున్నారు. చైనా నుంచి పాకిస్తాన్కి 1 రోడ్ 1 బెల్ట్ సిస్టమ్ అని చైనాది ఉంది. దాని పద్ధతిలో ఎకనామిక్ కారిడార్ డెవలప్ చేస్తాం. గ్వాదర్ నుంచి మాకు అంటే ఏంటంటే చైనా
అరేబియన్ సీలో ఫుట్ ప్రింట్ పెట్టుకోవాలనుకుంది. ఓ ఇప్పుడు ఏదైనా అయితే షిప్స్ అన్నీ ఇండియా చుట్టూరు తిరిగి చైనా వైపు వెళ్ళి. సింగపూర్ ఇండోనేషియా మధ్యలో చిన్న ఛానల్ ఉంది. Hmm. ఆ ఛానల్లోంచి వియత్నాం దక్షిణంగా వెళ్ళి ఫిలిప్పీన్స్కి నార్త్లో వెళ్ళి అప్పుడు చైనా తిరిగితేనే కానీ వాళ్ళకి సామాన్లు చేరారు. అదే కనుక గ్వాదర్ పోర్టు చైనా దగ్గర ఉంటే సూయజ్ కెనాల్ దాటిన తర్వాత ఈ గ్వాదర్ పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి బై ట్రైన్ బై రోడ్ చైనాకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడి నుంచి చేయొచ్చు. ఓ తర్వాత ఏంటంటే చైనా ఏంటంటే చాలా పాత దేశం, కాకపోతే ఏంటంటే మనకంటే కొంచెం యూనిటీ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి సింగిల్ డెసిషన్ తీసుకుంటారు, అన్నీ అందరూ చేయాల్సి వస్తుంది. మన ప్లూరల్ డెమోక్రసీ కాదు. సో వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో అనుకున్నారు ఈ మినరల్ వెల్త్ ఇవన్నీ వాడుకోవాలి. పాకిస్తాన్ ఏంటంటే చీప్ లేబర్ దొరుకుతుంది. అలాగే చైనాలో ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళకి ఏంటంటే లింగ విభేదం చాలా వచ్చింది, అమ్మాయిలు దొరికేవారు కాదు పెళ్ళిళ్ళకి. సో పాకిస్తాన్ నుంచి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే తక్కువ రేటు దొరుకుతున్నారు, ఒక 5-6 వేలు పేరెంట్స్కి ఇచ్చేస్తే చాలు పాకిస్తాన్ అమ్మాయిలు తీసుకెళ్ళి అక్కడ పెళ్లి చేయడం మొదలుపెట్టారు. వేల మంది వెళ్ళారు, అలాగా దాదాపు 10-15 వేల మంది అలాగ వెళ్ళారు. అది కూడా జరగడం మొదలుపెట్టింది. తర్వాత ఈ యాక్సెస్ ఒకటి. అంటే ఇప్పుడు మీరు అన్నది చూస్తుంటే మెల్లగా ఇప్పుడు పాకిస్తాన్ని చైనా కంట్రోల్లోకి తీసేసుకోవచ్చు కదా మరి. చైనాకి ఇంకోటి ఉందండి, చైనాకి ఇస్లాం మతానికి అస్సలు పడదు, కమ్యూనిజానికి ఇస్లాం మతానికి అసలు పడదు. అలాగే ఇస్లాం మతానికి డెమోక్రసీకి ఎలాగా పడదు అనుకోండి. ఇప్పుడు నడుస్తుంది అదే కదా. వాళ్ళది ఉన్న చించియాంగ్ ప్రావిన్స్ యుగేర్ ముస్లిమ్స్ అని ఉంటారు. వాళ్ళందరినీ అణగదొక్కేసింది, మసీదులన్నీ కూలగొట్టేసి మార్చేసింది, దాదాపు 10 లక్షల మందిని ఊళ్ళు మార్చేసింది, కంపల్సరీగా వేరే వాళ్ళతోటి వేరే తెగలతోటి పెళ్లి చేయించింది, మొత్తం మార్పు దిశలో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఇస్లాం దేశాలని జనరల్గా వాళ్ళు పట్టుకోవాలని చూడరు చైనా. ఓకే, ఒక సహాయం చేస్తూ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్లో తీసుకుని చీప్ వాళ్ళ అవసరాలను తీర్చుకుంటారు తప్పితే కానీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రసక్తి లేదు. సో ఇప్పుడు ఆ ప్లేస్ ని మనం మన కంట్రోల్లో తీసుకోవచ్చు, వ్యాలీ వదిలేయాల్సి ఉంటుంది. అలాగే ఆ వన్ రోడ్ వన్ బెల్ట్ మీద అంటే ఇప్పుడు దాన్ని ఏం చేయలేమా? ఆ శాషం వ్యాలీ అనే దాన్ని ఇప్పుడు అక్కడ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ రోడ్స్ పడుతున్నాయో ఈ ఎకనామిక్ కారిడార్ అని చెప్తున్నాం కదా, చైనా నిర్మిస్తుందని, దాన్ని ఇప్పుడు మనం టచ్ చేయలేమా? ఏమవుతుందంటే చైనా $200 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసింది ఆ ప్లేస్ లో, మొత్తం రోడ్డు మీద, అక్కడి నుంచి గోదావరి వరకు, సముద్ర తీరం వరకు, అంటే అరేబియన్ సీ సముద్రం వరకు $200 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. రోడ్డు మీద, రైల్వే నెట్వర్క్ మీద, ఇంకా ప్రాజెక్టులు నడుస్తున్నాయి, కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ మీద, అదే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద జరిగింది. ఇప్పుడు ఏముంటుందంటే పాకిస్తాన్ నాకు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, నేను వీళ్ళకి అప్పు ఇచ్చాను, అది వడ్డీతోటి ఆ $200 బిలియన్లో ఆల్రెడీ $600 బిలియన్ చేరింది, నేను ఇప్పుడు నా మిలిటరీని డిప్లాయ్ చేస్తాను నా అసెట్స్ ఇది చేసుకోవడానికి అని చెప్పి చైనా ఫిజికల్గా ఆర్మీని డిప్లాయ్ చేస్తుంది. ఈ మాట చెప్పి ఆ ప్లేస్ అంతా కూడా, ప్లేస్ అంతా షాషం వ్యాలీలో ఆల్రెడీ ఉన్నారు, చైనీస్ ఆర్మీ ఆల్రెడీ ఉంది. ఈ మిగతా రోడ్డు వెంబడి కూడా ఎక్కడైతే ఇన్స్టలేషన్స్ ఉన్నాయో అవన్నీ చేస్తారు. ఇప్పుడు మీరు బ్రిటిషర్లు వచ్చినప్పుడు ఏం చేశారు, రాజులకి సపోర్ట్ ఇస్తామనేవారు, ఆ తర్వాత నీకు పిల్లలు లేకపోతే నీ రాజ్యం నాదనేవారు. ఇలాంటిది సృష్టించి చైనా కంట్రోల్లోకి తీసుకుని వచ్చే అవకాశం కొంచెం ఉంది. సో అది మనకి ముప్పే కదా సార్ భారత్కి? కాదండి, అది మనకి చైనాని యుద్ధం చేయాల్సి వచ్చే అవకాశం వస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఎనిమీ అయిపోతుంది పాకిస్తాన్లో కూడా. అది కొంచెం అవాయిడ్ చేయాల్సింది, డిప్లొమాటికల్లీ చేయాల్సింది ఉంది. సో షాష్గం వ్యాలీ మనకు లేదు. ఈ వన్ రోడ్ వన్ బెల్ట్ ఏంటంటే ముజఫరాబాద్ వెనకాల నుంచి వెళ్తుందండి, పైనుంచి 20-25 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్లో వెళ్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఆ రోడ్డుకి వెళ్ళేసరికి చైనా ఏముంటుంది అన్నది మనం చూసుకోవాలి. అప్పుడు ఆపరేషన్స్లోకి చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోతుంది. అవుతుందో లేదో తెలియదు మనకి, అంటే ప్రస్తుతానికి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేరు. కాకపోతే ఏంటంటే రేపు మనం తీసుకుంటే చైనీస్ ఆర్మీ ఎలాగో అంటే నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ 5,000, నా $200 బిలియన్ వడ్డీతోటి నాకు తిరిగి ఇవ్వండి. మన ఇండియా దగ్గర ఉన్న ఫుల్ రిజర్వ్స్ $600 బిలియన్లు, మొత్తం అంతా ఈ రోజు ఉన్న రిజర్వ్స్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అది ఇచ్చేస్తే నేను వదిలేస్తాను అంటారో లేదో ఏం జరుగుతుందో చెప్పలేము, అంటే ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ఊళ్ళో పెద్ద మనుషుల్లా ఉంటారండి, మాట్లాడరు, చాప కింద నీరులో ప్రవర్తిస్తారు. ఆ సమస్య కూడా మనకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మన ఆపరేషన్స్ చేయాలి. ఈవెన్ అక్కడ వరకు వెళ్ళేటువంటి ఆ సామర్థ్యం ఉంది మన దగ్గర. ఉందండి, ఉంది.
ఇప్పుడు అక్కడ వరకు అంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఆ రోడ్స్ ఉన్నాయో చైనాకి సంబంధించినవి, ఆ కన్స్ట్రక్షన్స్ యువతలే ఇప్పుడు మిలిటెంట్ ఆపరేషన్స్ లేదంటే ఆ స్థావరాలు ఉన్నాయా లేదంటే అవతల వైపు ఉన్నాయా? కాదండి, ఇవి జనరల్గా NWFP అంటారు, అంటే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లోను, Hmm. తర్వాత నార్త్ పంజాబ్లోను, పాకిస్తాన్ నార్త్ పంజాబ్. ప్రావిన్స్ నార్త్లోను వెనకాల ఉంటాయండి ట్రైనింగ్ ఏరియాస్. Hmm. ఈ ట్రైనింగ్ ఏరియాస్ ఇప్పుడు చాలా వరకు డిస్మాంటిల్ చేశారు. అంతకుముందు ఏకంగా 400 మందిని ఏకంగా NCC క్యాంప్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చేవారు. అంటే ప్రాపర్గా దొరికాయి మనకి, శాటిలైట్ ఇమేజరీలు కూడా మ్యాప్స్ దొరికాయి. Hmm. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇళ్లల్లో. అంటే ఇప్పుడు చిన్న ఊరు ఉంటుంది, ఆ చిన్న ఊర్లో వెటనరీ సెంటర్ అని కనిపిస్తుంది బోర్డు. Hmm. ఆ వెటనరీ సెంటర్ వెనకాల 2 ఇళ్లలో ఒక 10 మంది ఉంటారు, Hmm. అంతకంటే ఎక్కువ ఉంటారు. Hmm. ఒకవేళ ఇప్పుడు ఏదైనా సరే మనం నాశనం లాంచ్ ప్యాడ్స్ 43, 44 అంటాం. Hmm. ఈ 43, 44 అన్నది అక్కడ ఒక పర్టికులర్ డెసిగ్నేటెడ్ క్యాంప్ ఉండి దానికి ఒక బోర్డు ఉండి ఇదేం కాదండి. ఉన్నది. ఏదో ఇల్లు అద్దె తీసుకుని లేకపోతే ఎవరో వాళ్ళకి తెలిసిన క్యాడర్ వాళ్ళ ఇంట్లో పెట్టి ఇలాంటి 4 ఒక 5-6 ఇళ్లలో పెడతారు. కానీ ట్రైనింగ్ క్యాంప్స్ అవి జరుగుతున్నప్పుడు మన శాటిలైట్కి ఆ ఇమేజ్ దొరుకుతాయి కదా సార్? ఇప్పుడు అవి చేయట్లేదండి. పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత మనం ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేసామో ఆ క్యాంప్స్ అన్ని డైల్యూట్ చేశారు. Hmm. అంటే ఇప్పుడు మనకు పిల్లలు కాలేజీకి ఎలాగెళ్తారో Hmm. పొద్దున్న ఇప్పుడు హైదరాబాద్, ఆల్ ఓవర్ హైదరాబాద్ నుంచి పిల్లలు సిటీ కాలేజీకి వెళ్ళొచ్చు. Hmm. బస్సులో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ సాయంకాలానికి వెనక్కి వెళ్ళిపోతారు. అలా చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాంప్కి వెళ్తారు, కానీ అంతకుముందు ఏంటంటే క్యాంప్లో ఉండేవారు మనుషులు. ఓకే. ఇప్పుడు స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ బెటాలియన్ ఉంటుంది, ఎక్కడుందో నాకు ఐడియా లేదు ఇక్కడ. ఆ పోలీస్ బెటాలియన్లో బౌండరీ వాల్ ఉంటుంది, లోపల బ్యారెక్స్ ఉంటాయి, ట్రైనింగ్ ఏరియాస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఫ్యామిలీ అకామిడేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా లేదు, స్ప్లిట్ అయిపోయారు. స్ప్లిట్ చేసేసారు. అది స్ప్లిట్ ఎలా చేశారంటే అక్కడ మార్కింగ్స్ దొరకవు. అంతకుముందు ఏంటంటే ప్రాపర్ యూనిఫామ్స్లో, కంబాట్ డ్రెస్లో వాళ్ళు తిరిగేవారు. వాళ్ళ ట్రైనింగ్ కూడా చాలా సీరియస్గా ఉండేది. ఇప్పుడు అది తగ్గించేశారు, అంటే మనకి దొరకకుండా. ఒకవేళ నాకు నిజంగా అంటే అంతకుముందు ఫైర్ చేయడానికి ఇప్పుడు రాకెట్ లాంచర్ ఒకటి పేలుద్దాం అనుకున్నాను అనుకోండి, ఆ ఏరియా దొరకదు నాకు. ఎక్కడ చేయాలి పర్టికులర్గా? ఎక్కువ మంది ఉండేటువంటి. అవును, సివిలియన్స్ కూడా కొంతమంది పోతారు. సో సివిలియన్స్ పోగానే మీడియా వచ్చేస్తుంది, ఇన్నోసెంట్ సివిలియన్స్ని ఇదిగో ఈ చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీని షూట్ చేసి పడేశారు, ఇండియన్ రోడ్స్ వచ్చి ఇలా మొదలు పెట్టేస్తారు. ఇళ్ల మధ్య ఉన్నారు కాబట్టి, ఇళ్ళ మధ్యలో ఉన్నారు కాబట్టి, సో ఇళ్లలో పెట్టేస్తారు అనమాట. మరి ఇప్పుడు ఎలా సొల్యూషన్ దీనికి? దీని సొల్యూషన్ ఒకటేనండి, మన పిఓకే వెనక్కి మెల్లగా తీసుకోవడం. తర్వాత వీళ్ళు ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా పాకిస్తాన్లో ఉన్న ట్రైనింగ్ క్యాంప్స్ మనం ఏం చేయలేము, కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ని అగ్రీ చేయించి వాళ్ళ చేత బంద్ చేయించవచ్చు. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి బంద్ చేయించేస్తారు. డెమోక్రసీ, యాక్చువల్గా కరెక్ట్ డెమోక్రసీ వస్తే ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి. అది మన చేతుల్లో లేదు కదా. అది చేయించే పరిస్థితికి తీసుకురావాలండి ఆ దేశాన్ని. ఓవైపు చైనా సపోర్టింగ్ ఉంది. చైనా సపోర్ట్ ఉందని మనం అనుకోలేమండి. ప్రస్తుతానికి చైనా నోరు విప్పలేదు, ఎలా హ్యాండిల్ చేస్తామన్నది మనది పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఒక్క రోజులోనో కొన్ని నెలల్లోనో జరిగేటువంటి ప్రక్రియ కాదు, సంవత్సరాలు పట్టచ్చు. యుక్రెయిన్ రష్యా వార్ సంవత్సరాలు నడుస్తుంది. వాళ్ళు రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ని పట్టుకున్నారు, మన పిఓకే ఎలా ఉంటుందో పల్చటి భూభాగాలను పట్టుకున్నారు. డోనెట్స్క్ దగ్గర నుంచి అది ఐలాండ్ దగ్గర వరకు వెళ్ళారు. కానీ ఏంటంటే మెయిన్ వార్ అవ్వడం మానేలేదు, ఎందుకంటే యూక్రెయిన్కి అమెరికా అండ్ నాటో ఫోర్సెస్ సపోర్ట్ ఇస్తున్నాయి, వాళ్ళ అడ్వైజర్స్ కూడా ఉన్నారు అక్కడ భూమి మీద. సో అందుకని ఫినిష్ అవ్వలేదు. రైట్ సార్, కంక్లూడ్ చేయండి. ఒక సీనియర్ ఆఫీసర్గా మీరు వర్క్ చేశారు 10 years పైన కాశ్మీర్లో, ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? నా అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ని లొంగదీయక తప్పదు. లొంగదీసి ఒక స్టేట్ తీసుకురావాలి, దాని తర్వాత స్టెబిలిటీ కావాలి వాళ్ళకి, ఆ విధంగా తీసుకురావాలి. స్టెబిలిటీ ఏ విధంగా వస్తుంది? పొలిటికల్గా వస్తుంది, పొలిటికల్ వన్ అప్ మెన్షిప్. ఈ లోపల మనం కాశ్మీర్ వాళ్ళ ఆక్రమిత ప్రాంతాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మనకున్న పార్లమెంట్ రిజల్యూషన్ వేస్ట్ అయిపోతుంది, మనం ఇస్తున్న స్టేట్మెంట్ వేస్ట్ అవుతుంది. అలాగే 12 ఎమ్మెల్యే సీట్లు ఇంకా ఖాళీగా ఉంటాయండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ హాల్లో 12 సీట్లు ఆ ఏరియాకి సంబంధించినవి. అవునా? అవి ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, పిఓకేకి సంబంధించిన ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. అవి ఎన్నికలు అవ్వలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. మనం అక్కడ ఎన్నికలు జరిపించి మనం తీసుకోవాలి. మీరు వెనక్కి తీసుకోవాలన్నారు, అది ఎలా? సైనిక చర్యతోనా, లేదంటే చర్చలతోనా, లేదంటే ఇతర దేశాల అగ్రదేశాల ఒత్తిడితోనా? అగ్రదేశాల ఒత్తిడికి పాకిస్తాన్ లొంగే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక అగ్రదేశం ఉంది, చైనా.
చైనా సూపర్ పవర్ అనుకుంటుంది ఆల్రెడీ, యుఎస్ఏ తోటి తలపడుతుంది. సో ఆ విధంగా వాళ్ళు అగ్రి చేయరు. సో మిలిటరీ యాక్షన్ తప్పదు. సో మిలిటరీ యాక్షన్ అదే టైం ఎంత పడుతుంది, 1 year పడుతుందా, 6 months పడుతుందా, 9 months పడుతుందా, లేకపోతే 2 months పడుతుందా అన్నది మనం చూసుకోవాల్సిన విషయం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎస్పెషల్లీ క్రూషియల్ ఏరియాస్ మనం వెనక్కి తీసుకోక తప్పదు. ఎస్, ఇక్కడే ఈ విషయానికే వద్దాం. ఈ మిలిటరీ యాక్షన్ జరిగితే, ఆపరేషన్ జరిగితే అది ఏ స్థాయిలో ఎలా జరగాలి? అంటే కేవలం సోల్జర్స్తోనే అటాక్ జరగాలా, లేదంటే లాంచెస్ని మనం ఏదైనా లాంచ్ చేయాలా, మిసైల్స్ని లాంచ్ చేయాలా, లేదంటే అటు అరేబియా సముద్రం నుంచి నేవీ పరంగా కూడా ఏమైనా అటాక్ చేయాలా? ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి? ప్రస్తుతం జరుగుతున్నది అదేనండి. మన దౌత్యపరంగా, ఎకానమీ పరంగా, అంటే వాళ్ళ ట్రేడ్ని బ్లాక్ చేసేస్తున్నాం, వాళ్ళ ఎయిర్ స్పేస్ వాళ్ళే బ్లాక్ చేసుకున్నారు. ఇవన్నీ మనం కూడా ఇండియాని ఎయిర్ స్పేస్ నిన్న వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకి డినైల్ తీసుకొచ్చాం. ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకొస్తున్నాం. అమెరికా ఇప్పుడు ఆల్రెడీ నెగిటివ్గా కనిపిస్తోంది వాళ్ళకి. యూరప్ పనిచేయట్లేదు. సౌదీ అరేబియా అసలు లోన్ ఇవ్వనంటుంది. ఒమాన్, ఖటార్ ఎవరైతే ఫైనాన్సెస్ బాగా ఇవ్వగలరో వాళ్ళు ఇవ్వనంటుంది. టర్కీ కూడా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్తోంది. అజర్బైజాన్ పెద్ద వాల్యూ ఇవ్వక్కలేదు అనుకోండి. మాల్దీవ్స్ ఇటువంటి దేశాలు మనం వాల్యూ ఇవ్వక్కలేదు. వాళ్ళు ఓన్లీ మోరల్గా సపోర్ట్ ఇవ్వగలుగుతారు తప్పితే. కానీ ఇలా ఏకాకిని చేసి వాళ్ళని బలహీనపరిచి అప్పుడు మనం మిలిటరీ యాక్షన్ చేయాలండి. ఎందుకంటే మిలిటరీ యాక్షన్ తర్వాత ఇంకా మనకి దాని తర్వాత స్టెప్ ఇంకోటి లేదు, అది గ్రహించాలి. అందుకని మిలిటరీ యాక్షన్ లాస్ట్లో వాడి మనం ఎంత ఏరియా వెనక్కి తీసుకోగలిగితే అంత మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.